హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయేది, మీకు చూపించబోయేది కారపు బూందీ అండి. స్వీట్ షాప్లో అమ్ముతారు కదా కారపు బూందీ, అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను 1 కప్పు శనగపిండి అండి, తర్వాత 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి క్రిస్పీనెస్కి. ఇట్లా నీళ్ళు పోసుకోనండి, అంటే బజ్జీల పిండి అంత థిక్నెస్ కాకుండా మనకి పూస పడేటట్టుగా, అది కూడా చూపిస్తాను మీకు. అట్లా కలుపుకోవాలి. అయితే నేను నూనె ఈ లోపల పెట్టుకున్నానండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని, తర్వాత వేసేటప్పుడు పూస పొంగేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, పూస పొంగుతుంది వేయంగానే వెంటనే కలపకుండా చేసుకోవాలి. ఇగో ఇందులో ఈ చట్టాన్ని తీసుకున్నాను నేను, చిల్లుల చట్టం. దీంట్లో వేసి మనం నూనెలో వేసుకుందాం. చూసారండి, ఆ పూస మనం ఇట్లా వేయంగానే పైకి నూనెలోకి పొంగుతుంది అనమాట. అలా పొంగినట్టు రావాలి, పిండి రెడీగా ఉన్నట్టు. అప్పుడు వేసేసి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కరకరలాడేటట్టుగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా వేగింది కదండి. జస్ట్ మనం ఒక పూసని చెక్ చేసుకుందాం. చూసారండి, క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇట్లా ఇట్లా తడుతూ ఉంటే ఎక్కడ మంచిగా వేగుతుంది, ఈవెన్గా వేగుతుంది అనమాట. ఇట్లా ఇట్లా తడుతూ ఉంటే. ఇప్పుడు మనం వేగింది కదండి, తీసేసుకుందాం. చూసారా, గల్లి మంది మనకి వేగినట్టుగా అర్థం. తర్వాత ఇందాక మనం ఇది వేసుకున్నాం కదండి, వాయకి మనము అడుగున లోపల అంతా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే ఈ రంధ్రాలు మూసుకపోతాయి. అందుకని ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గరిటె తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఈ లోపల నూనె కూడా కొంచెం కాగి ఉంటుంది. ఇట్లా వేసుకోవాలండి. మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, నెక్స్ట్ కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. మన కరకరలాడే కారం బూందీ రెడీ అండి. వాచ్ చేసేందుకు థ్యాంక్ యూ అండి. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.